సార్ అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంత సజావుగా ఉన్న పరిస్థితుల్లో ఇంకో ఛానల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అంటే అది ఏ అంశం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, వెళ్దాం ఇంకా పరిధి పెంచుకుందాం అంటే నిజం చెప్పమంటే మరి అబద్ధం చెప్పకూడదు. ఈసారి ఒక దశలో రిజెక్ట్ చేశాను 2-3 సార్లు ఒక ఆఫరు. కానీ ఒక దశలో ఐ కెనాట్ రెజిస్ట్. అది ప్యాకేజీ అట్రాక్ట్ చేసింది. అది కరెక్టా కాదా అని మీరు అనొచ్చు. నాకు నేను ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, అది కరెక్టా కాదా అంటే ఒక రకంగా నైతికంగా తప్పు కూడా ఉందేమో నాకు తెలియదు. కానీ బట్ ప్యాకేజీకి అట్రాక్ట్ అయ్యాను, వెళ్ళిన మాట వాస్తవం. అయితే చాలా ఒత్తిడి ఆయన నా ఫ్రెండ్స్ ద్వారా నన్ను తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారు. మొత్తం మీద 4-5 నెలల తర్వాత దానికి కారణం ఏంటంటే నేను TV5లో మార్నింగ్ షో చేస్తే అది ఇట్ బికేమ్ సో పాపులర్ అయిన టైంలో అది వాళ్ళు ఎన్టీవీలో రకరకాల ప్రముఖులతోటి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి కూడా అది అంత పెద్ద మరి ఊహించినంత ఆశించినంత మరి రాలేదో ఏమో, నాకు కెనాట్ కామెంట్ ఆన్ దట్. బట్ స్టిల్ వాళ్ళు హీ వాంటెడ్ మీ బ్యాక్. యాక్చువల్గా చౌదరి గారే నన్ను టీవీ ఫీల్డ్లో తీసుకొచ్చిన, నేను ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాపస్ పిలిచారు. మళ్ళీ వాళ్ళు ఒక 4-5 నెలలు అడిగితే అప్పుడు ఓకే అని వెనక్కి వెళ్ళడం జరిగింది. తిరిగి వెళ్ళారు. అక్కడ మొదలైన తర్వాత అక్కడ అయితే ఈసారి నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇది నా పేరు మీదే షో నడపాలని నేను ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి పూర్తిగా స్వేచ్ఛ ఉండేదా మీకు ఎన్టీవీలో? ఏమాటకమంట ఒకవేళ అందులో ఏమైనా పొరపాట్లు తప్పులు జరిగితే అది నా బాధ్యత తప్ప చౌదరి గారి మీదో ఎన్టీవీ యాజమాన్యమనో ఇంకోటనో చెప్తాను నేను సిద్ధంగా లేను. ఎక్కడైనా 1-2 తప్పులు జరిగితే జరిగి ఉండొచ్చు, నేనేమి జరగవు అతీతుండే నేను అంటలేదు. అయితే దే ఆర్ నాట్ ఇంటెన్షనల్ మాత్రం చెప్పగలను. అన్ఇంటెన్షనల్గా ఎక్కడైనా తప్పులు జరిగితే నేను క్షమాపణ చేయడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భం. ఎలా హ్యాండిల్ చేసుకోగలుగుతారు? ఇప్పుడు పెద్ద దిగ్గజాలు మీకు నేరుగా మీ ఫోన్ చేసి మాట్లాడే అంత చనువు వారికి మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఒక మాట అడుగుతారు, కొంచెం ఇది చూసుకోండి, ఈ సర్వేలో ఫలితాలు అలా చూపించండి, అలా ఉంటాయా? అయితే ఎన్టీవీలోకి నేను వచ్చిన తర్వాత ఒక కొద్ది కాలం TV5లో ఎక్కువ కాలం అది న్యూస్ సెక్షన్ అదంతా హ్యాండిల్ చేశాను. కానీ ఎన్టీవీలో చాలా తక్కువ కాలమే నేను మొత్తం టోటల్ బాధ్యత తీసుకున్నాను. ఆ తర్వాత వేరే వ్యక్తిని వాళ్ళు సీఈఓగా పెట్టుకోగానే నేను చెప్పేశాను, తెచ్చుకోమని చెప్పాను. వారు ఇట్లా తెచ్చుకుందాం అనుకున్నాను, తెచ్చుకోండి అని చెప్పాను. తెచ్చుకున్న వెంటనే నేను చెప్పాను, నాకు మిగతా ప్రోగ్రామ్స్తో కానీ వాటితో నాకేమీ సంబంధం లేదు, మీ రేటింగ్లు వీటితో నాకు సంబంధం లేదు. నా ప్రోగ్రాంలోకి ఎవరు ఇంటర్వ్యూ కావద్దు, నేను ఎవరి ప్రోగ్రాంలోకి ఎవరి అడవుల్లోకి నేను రాను, ఇతర యాక్టివిటీతో. అయితే జనానికి తెలియదు కదా, పేరుకి నాది చీఫ్ ఎడిటర్ అను, నేను దాన్ని గౌరవ చీఫ్ ఎడిటర్ అని కూడా నేను మార్చుకున్నాను, నాకు నేనే మార్చేసుకున్నాను. ఎందుకనంటే అక్కడ జరిగే వాటిని నాకు ఆపాదిస్తారు. అంటే కొన్ని మంచి జరగచ్చు, కొన్ని తప్పులు జరగచ్చు, అండ్ అన్నిటికీ మీద మీరు ఎలాగో హోల్డ్ లేదు, మీ షో నాకు సంబంధం లేదు. కానీ అయితే జనం అలా అనుకోరు. ఈవెన్ రాజకీయ నాయకులు కూడా అక్కడ జరిగే మంచి జరిగితే సరే పెద్ద సీరియస్గా ఉండదు, ఏదైనా తేడా వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేని జరిగితే అదంతా నాకు ఆపాదించే మీరేదో కావాలని చేయించారు. కానీ ఇక కొన్ని సందర్భాల్లో వీ హ్యావ్ టు ఫేస్ ది రియాలిటీ. అట్లాంటివి కూడా కొంత ఇబ్బంది వస్తే రావచ్చు. కానీ బట్ ఏమాట కాబట్టి నా ప్రోగ్రాంలో ఎప్పుడు పాపం వాళ్ళు ఎప్పుడన్నా రేరుగా 1-2 పాయింట్లు ఏమైనా చెప్పారేమో తప్ప 99.9% దే గివెన్ మీ ఫ్రీడమ్. అండ్ నేను చౌదరి గారికి ఆ విషయంలో ధన్యవాదాలు కూడా చెప్తాను. 2014 ఎన్నికల సర్వే అప్పుడు కొంచెం మీకు ఛానల్కి రాజకీయ పార్టీలకి అభిప్రాయ భేదాలు వచ్చిన మాట అంటే 2014కి 6-7 నెలల ముందు, యాక్చువల్గా ఇమ్మీడియట్గా కాదు, 7-8 నెలల ముందు ఒక సర్వే జరిగింది, నేల్సన్ సర్వే. ఆ సర్వే చేయించింది ఎన్టీవీ వారు, చేసింది నేల్సన్ సర్వే వాళ్ళు. నేను ఐఎమ్ ఓన్లీ ప్రెజెంటర్ దేర్, అనలైజ్ చేయటం, డిబేట్ నడపడం. దాంట్లో ఆ సందర్భంలో సీఎం రమేష్ గారు వాళ్ళు కొంచెం అఫెన్స్గా మాట్లాడారు. ఎందుకు? అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. అంతకుముందు కరెక్ట్గా వచ్చింది. ఎన్టీవీ సర్వే చేస్తే 18 స్థానాలకు 17 స్థానాలకు సర్వే ఉప ఎన్నికలు జరిగితే 15 వాళ్ళకి వస్తే అంటే వచ్చినాయి. అది కరెక్టే కదా, కరెక్టే అని తేలింది కదా. కాంగ్రెస్కి 2 వస్తుంటే 2 వచ్చినాయి, టీఆర్ఎస్కి వస్తే అంటే అన్నీ వచ్చినాయి. సో అది కరెక్ట్గానే తేలింది. తర్వాత జనరల్ సర్వే ఒకటి వచ్చింది. జనరల్ సర్వే ఇంకొక 7-8 నెలల్లో ఎలక్షన్ జరుగుతుంది అనగా అది డిబేట్ జరుగుతూ ఉంది.
తెలుగుదేశం ఎంపీ అప్పుడు ఆయన ఎంపీ సీఎం రమేష్ గారు కూర్చుని ఈ సర్వే తప్పు అయితే మీరు మూసుకుంటారా, ఎన్టీవీని మూసేస్తారా, లేకపోతే నీల్సన్ కంపెనీని మూసేస్తారా అన్నాడు. అది అట్లా అనకూడదు యాక్చువల్గా, ఎందుకంటే అట్లే సర్వే అట్లయితే చాలా కంపెనీలు మూతపడి ఉండాలి, చాలా టీవీలు చాలా పేపర్లు మూతపడి ఉండాలి. ఇప్పుడు పెద్ద పేపర్లు, ఇప్పుడు ఉదాహరణకి పేర్లు చెప్పొచ్చో లేదో కానీ అంతకుముందు ఉప ఎన్నికల సమయంలో ఆంధ్రజ్యోతి వాళ్ళు వేసిన ఉప ఎన్నికల ఫలితాల మీద తప్పు ఇచ్చారు. అంటే తప్పు అంటే ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్, వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ అది ఏది 10 టీడీపీకి వస్తాయని ఇచ్చారు, మరి రాలేదు. రాకపోతే మరి ఇదే సీఎం రమేష్ గారు వాళ్ళని అదే పాయింట్ అడిగారా, మూసేసుకోమని అడిగి ఉంటే అది కూడా తప్పే. ఇప్పుడు ఒకవేళ ఇంటెన్షనల్గా కావాలని దుష్ప్రచారం చేయడానికో లేదా ఒక పార్టీకి ప్రచారం చేయడానికో సర్వే చేస్తే తప్పు. సర్వేగా జరిగిన తర్వాత ఒక ప్రొఫెషనల్ కంపెనీ నీల్సన్ కంపెనీ అనేది చిన్న కంపెనీ కాదు. ఆ కంపెనీ సర్వే చేసిన తర్వాత తప్పు మీరు మూసుకుంటారా అనే పదం కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. అట్లయితే అంతకుముందు తప్పులు చెప్పిన పెద్ద పేపర్ల వాళ్ళు తప్పులు చెప్పారు, అన్నీ మూతపడిపోయినాయా, మూసుకున్నారా? లేదు మీరు పార్టీ మూసుకుంటారా ఒకవేళ కరెక్ట్ అయితే? పార్టీలు నడవాల్సిందే, టీవీలు నడవాల్సిందే, పేపర్లు నడవాల్సిందే. సరే ఏదో వాదన కోసం అట్లా జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ తర్వాత రోజుల్లో కొంత అది హాట్గా నడవటం, విభజన ఎఫెక్ట్ వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడింది. విభజన తర్వాత టీడీపీకి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న సంగతి కనపడుతున్నది. ప్లస్ దాని తోడు రుణమాఫీ అనండి, మోడీ గారి ఎఫెక్టు, పవన్ కళ్యాణ్ ఎఫెక్టు, దాని తోడు చంద్రబాబు గారి సీనియారిటీ కొంత ఇవన్నీ ఆయనకి యాడ్ అయ్యింది. దాని తోడు అయినప్పటికీ కూడా జగన్ గారికి 67 రావడం అంటే తక్కువేం కాదు. ఎందుకని ఇన్స్పైట్ ఆఫ్ హిస్ మిస్టేక్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు టీడీపీలో చేరిన వాళ్ళు చాలామంది ఆయన దగ్గరికి వచ్చి వెళ్తే ఆయన వదిలేశారు. ఆయన వదిలేయకుండా ఉన్నట్లయితే ఎట్లుండేదో మరి. ఆయన బహుశా ఇప్పుడు రిలీజ్ అయ్యారని ఎక్కువ మంది పార్టీ వాళ్ళు కూడా అనుకుంటున్నారు. మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం కదా అనే ఒక కాన్ఫిడెన్స్తో కూడా ఆయన కొంత నష్టం జరిగి ఉండొచ్చు. సో ఇవన్నీ ఒక ఎత్తు. సరే తర్వాత గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ ముందు టీవీలో వచ్చిన చంద్రబాబు గారి మీద కానీ వాళ్ళ మీద కానీ వచ్చినవి అవి నాకు సంబంధం లేనివి అసలు నాకు అడితో అవి ఏం వేశారో ఏంటో కూడా నాకు తెలియదు. నేను 2 సందర్భాల్లో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళాలి. ఇట్లా మనం బ్యాలెన్స్గా ఉండాలి తప్ప ఎట్లా పడితే అట్లా వేయకూడదని. కానీ ఇవన్నీ నేను బయట వాళ్ళంతా ఒక టీం ఉండేది, మేనేజ్మెంట్తో కూర్చొని అవన్నీ మనం ఏం చెప్తాం. ఇక వాళ్ళు కూడా ఒక హవాలో వీళ్ళని మంచి చేసుకుందాం లేకపోతే నేను అనుకోను, ఏదో ఒక వాళ్ళు గెలుస్తున్నారు కదా ఇంకేముంది అనే ఉద్దేశంతో కానీ ఏదో అట్లాగే ఎవరి మీదైనా సరే, ఇప్పుడు జగన్ మీదైనా సరే అట్లా ఇష్టం వచ్చినట్టు వేస్తే అది విచ్ ఐఎమ్ నాట్ వేయకూడదు. అట్లాగే చంద్రబాబు గారి మీద ఏదైనా బ్యాలెన్స్ ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు ఒక ఛానల్ అని పేరు పెట్టకుండా కేసీఆర్ గారు మనకి వీటికి మూలాలు చూస్తే అంటే ఇలాంటి కథనాలు రావడానికి ఏమిటంటారు? అది కొట్టుకుపోవడం ఆ ఫ్లోలో. ఏ కథనాలు అంటే వీటికి అంటే వాస్తవికత అనే ఒక ఆధారం లేకుండా కేవలం అంచనాలు, ఊహాగానాల మీద. అంటే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆయా టీవీల్లో యాజమాన్యాలు ప్రొఫెషనల్ అప్రోచ్ లేకపోవడం, పర్సనల్ అప్రోచ్ ఉండటం కూడా కొంత కారణం అని చెప్పాల్సింది. వాళ్ళ పర్సనల్గా ఉండే ఇంట్రెస్ట్లు అనండి, ఏజెండా అనండి కొంత పనిచేస్తుంది. అయితే వాళ్ళకి అట్ ది సేమ్ టైం మొత్తం టీవీని పాడు చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండరు.